డామినీర్ కస్టమైజ్డ్ ఇంటీరియర్ మ్యానుఫ్యాక్చరర్ స్థాపించిన ఉద్దేశం హై క్వాలిటీ మెటీరియల్ ప్రొడ్యూస్ చేయాలి, హై క్వాలిటీ ప్రోడక్ట్స్ కస్టమర్కి ఇవ్వాలి అని. కానీ మా సంస్థ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉన్నటువంటి విజయవాడలో జనరల్గా అఫోర్డబిలిటీ ఆ రేంజ్ మా కంపెనీ యొక్క స్థాయికి తగ్గ రేంజ్, అంటే దాని ప్రొడక్షన్ సామర్థ్యానికి తగ్గ రేంజ్కి ఉండకపోవచ్చు. కానీ మా బేస్ ఇది కాబట్టి ఇక్కడి నుంచి దాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చాం. ఉద్దేశం ఇండియాలో ఉన్న ప్రతి స్టేట్ క్యాపిటల్లోనూ అఫోర్డబిలిటీస్ బాగుంటాయి కాబట్టి అన్ని క్యాపిటల్స్లోనూ మా యొక్క షోరూమ్స్ ఓపెన్ చేసి అక్కడి నుంచి బిజినెస్ చేయాలి అనేటువంటి ఉద్దేశం. హై క్వాలిటీ ప్రీమియం ప్రోడక్ట్స్ కోసం, లగ్జరియస్ ఐటమ్స్ కోసం. అందులో భాగంగానే హైదరాబాద్లో మాదాపూర్లో కావూరి హిల్స్లో మా షోరూము మంచిది డెవలప్ చేసాం. అక్కడ మా స్ట్రెంగ్త్స్ కూడా కనపడతాయి. రాబోయే రోజుల్లో మేమేదో బిజినెస్ చేసేయాలి అన్ని చోట్ల ఓపెన్ చేసేయకుండా మేము అనుకున్న సాటిస్ఫాక్షన్ కస్టమర్లో అక్కడ కూడా తీసుకొచ్చాము అని అనుకున్నాక ఒక్కటొక్కటి డెవలప్ చేస్తాం. రెండవది ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మా నెక్స్ట్ జనరేషను. ఇప్పుడు మా సన్ వచ్చేటప్పటికి మా అబ్బాయి ఎంఆర్క్ సస్టైనబుల్ ఆర్కిటెక్చర్, తను కూడా ఈ బిజినెస్ హ్యాండిల్ చేసి తన ఆర్కిటెక్చరల్ కన్సల్టెన్సీతో పాటు ఇది కూడా రన్ చేస్తున్నాడు. కాబట్టి కస్టమర్స్కి ఎప్పుడైనా నెక్స్ట్ జనరేషన్ కూడా ఇందులో ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి డౌట్స్ ఉండవు. ఎందుకంటే వీళ్ళు అమ్మేసుకుని వెళ్ళిపోతారు, రేపు ఏమవుతుందో అనేటువంటి పరిస్థితి ఉండదు. విజయవాడలో మేము 20 ఏళ్ళ నుంచి స్థిరంగా ఉన్నాం కాబట్టి ఇక్కడ ఎవరిని మీకు తెలిసిన వాళ్ళని కదిలించిన డామినీర్ ప్రోడక్ట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దాని గురించి అసలు వెనక్కి తిరిగి ఆలోచించక్కర్లేదు. మనం మంచి క్వాలిటీ ప్రోడక్ట్కి వెళ్దామంటే మాత్రం 2 బెడ్రూమ్డ్ హౌస్ అయినా సరే ఆ తీసుకునేటువంటి ప్రోడక్ట్లో ఆ క్వాలిటీ ఉంటుంది. అక్కడ అప్రోచ్ అవ్వాలి అనే ఉద్దేశంతోనే అన్ని అభిప్రాయాలు వ్యక్తమవుతాయి. మా డామినీర్ కస్టమైజ్డ్ ఇంటీరియర్ మ్యానుఫ్యాక్చరర్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కానీ, సెంట్రల్ ఆఫీస్ కానీ అన్నీ కూడా చాలా కెపాసిటీ పీపుల్తో, కెపాసిటీ మిషనరీతోనూ తయారు చేయబడ్డాయి. ఇప్పుడు అక్కడ మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ విజయవాడలో ఉన్నప్పటికీ నేను ఫ్యూచర్లో ఎన్ని క్యాపిటల్స్లో మేము బిజినెస్ చేయగలిగినా మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రతి క్యాపిటల్లోనూ అక్కడ డెవలప్ చేసే ఉద్దేశం లేదు. కారణం ఏంటంటే క్వాలిటీ కంట్రోల్ అనేది చూసుకోవాలంటే మెయిన్ పర్సను ఒక యూనిట్లో తయారవుతూ ఉంటే ఆ కంట్రోల్స్ అన్నీ చాలా బాగుంటాయి. అవి ఒక్కొక్క చోట ఒక్కొక్కటి పెట్టి అక్కడ ఎంప్లాయీస్ని పెట్టి ఎవరైనా ఎంప్లాయీ కానీ మేనేజర్ లెవెల్ వాళ్ళు తప్పు చేస్తే అది కస్టమర్ బేర్ చేయాల్సి వస్తే ఆ బేర్ చేసిన తర్వాత ఎప్పుడుకో మాకు తెలిస్తే అది మేము చాలా షై ఫీల్ అవుతాం. ఆ ఉద్దేశంతో దీన్ని ఎలా అవాయిడ్ చేయాలని ఆలోచించి ఎన్ని చోట్ల ఎన్ని యూనిట్స్ మనం పెట్టినా, షోరూమ్స్ సేల్ చేసినా ప్రొడక్షన్ అనేది ఇక్కడొక్కడి నుంచి ఒక చోట నుంచే ఉండాలి. అప్పుడు మాత్రమే ఇక్కడ మా కంట్రోల్లో పూర్తిగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడి నుంచి పంపుతూ ఉంటాము. మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఉండేటువంటి ప్రతి మిషనరీ, ప్రతి టూలు, ప్రతి ఎంప్లాయీ చాలా ఎఫెక్టివ్గా పనిచేసే విధంగా స్పెషల్ ట్రైనింగ్తో చాలా మంచి దృక్పథం, మనసుతో పనిచేయటం అనేది మా కస్టమర్స్ అందరూ విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఎంతో బాగా మమ్మల్ని అప్రిషియేట్ చేశారు. అది గుండెల నిండా చాలా సంతోషంగా ఉండే విషయం. మా కస్టమర్ వచ్చినప్పుడు నిజంగా తీసుకోవటానికి సిద్ధపడి వచ్చే కస్టమరు సాటిస్ఫాక్షన్ కోసం మేము మా షోరూంలో కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో కానీ అవన్నీ కూడా ఎగ్జిబిట్ చేయడానికి చాలా సిద్ధంగా ఉంటాం. డామినీర్ కస్టమైజ్డ్ ఇంటీరియర్ మ్యానుఫ్యాక్చరర్స్ తయారు చేసే ఏ ప్రోడక్ట్ అయినా సరే చెదపట్టే అవకాశం లేకుండా కేర్ తీసుకుంటాం. కస్టమర్స్ మా దగ్గరికి వచ్చినప్పుడు ప్రతి ఒక్క మెటీరియల్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అందులో ఉన్నటువంటి రకాలు, దాంట్లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్, ఇవన్నీ దానికి సొల్యూషన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అలాగే టెంబర్ వెనీర్ ఉంది. టెంబర్ వెనీర్ వచ్చేటప్పటికి చాలా కష్టపడి ఎక్కువ ఖర్చు పెట్టి ఆ వెనీర్ ఫినిషింగ్ కోసం ప్రయత్నం చేసి ఆ చేసేటువంటి మెథడాలజీలో కనుక ఫెయిల్యూర్ అంటే చాలామంది కార్పెంటర్ చేస్తే తక్కువ అవుద్ది కదా అనే ఉద్దేశంతో వెళ్తూ ఉంటారు. ఓకే, అఫ్కోర్స్ తక్కువ అవ్వచ్చు. కానీ వాళ్ళ దగ్గర ఉండే ఎక్విప్మెంటు, స్కిల్నెస్ ఇదివరకట్లాగా ఇప్పుడు లేకపోవటం వల్ల ఇటువంటి మెటీరియల్, కాస్ట్లీ మెటీరియల్స్ అన్నీ మాయిశ్చర్ ఎంటర్ అవడం ద్వారా ఫినిషింగ్ రాపోవటం ఒకటే కాకుండా చెదది పట్టడం, ఇటువంటి అవకాశాలన్నీ ఉంటాయి. అదే మా సంస్థ ప్రొడ్యూస్ చేసే దాంట్లో ఇప్పటివరకు చెదలబట్టడం, దాన్ని గీకి క్లీన్ చేయాల్సి రావటం, అది మెటీరియల్స్ పాడైపోవటం అటువంటివి జరగదు. అది ఎందుకు జరుగుతుందంటే చెదబట్టడం అనేది మా సంస్థ నుంచి వెళ్ళిన ప్రోడక్ట్ కూడా పట్టాల్సి వస్తే ఎప్పుడు పడుతుందంటే ఒక్కొక్కసారి వాటర్లో వదిలేసి
బెడ్రూమ్ తలుపులు తీసేసి విండోస్ క్లోజ్ చేయటం మర్చిపోయి వెళ్ళిపోయి ఏదో ఊరు వెళ్ళిపోయి, సో ఎక్కడన్నా ఎక్కువ నెలల తరబడి రాక వర్షానికి అయి లోపల నీళ్ళు నిండిపోతే అప్పుడు ఆ నాని ఉండటం వల్ల మనం వాడినటువంటి మెటీరియల్ యొక్క గమ్ము స్ట్రెంగ్త్ డిటీరియరేట్ అవ్వటం వల్ల అప్పుడు మాత్రమే ఎన్నో నెలలకి అలా నీళ్ళల్లో నాని ఉంటే తప్ప ఏ పరిస్థితుల్లోనూ వచ్చే అవకాశం ఉండదు. నార్మల్ కండిషన్స్ అన్నిటినీ కూడా కస్టమర్కి ప్రతి దాంట్లో ఉన్న డిఫికల్టీసు, దాన్ని ప్రొటెక్ట్ చేసే విధానాలు ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ సాటిస్ఫాక్షను అలా రావటం ద్వారానే మేము ఇప్పటివరకు బిజినెస్ తీసుకుంటా ఉన్నాము. ఒకసారి మా ఆఫీస్లోకి వచ్చినాక నాలెడ్జ్ గెయిన్ చేసిన తర్వాత అది స్టడీ చేయడానికి బయటికి వెళ్ళినా చాలా ఎక్కువ శాతం మంది మళ్ళీ మా దగ్గరికి వచ్చి మా ప్రోడక్టే తీసుకున్న సందర్భాలే ఉన్నాయి అన్నీ కూడా. కస్టమరు వచ్చిన తర్వాత మా దగ్గర తీసుకోకుండా వేరే చోట తీసుకునే సందర్భాల్లో నిజంగా వాళ్ళ దగ్గర బడ్జెట్ మరీ తక్కువ ఉంటే అంత తక్కువ బడ్జెట్తో ప్రోడక్ట్ పాడైపోద్దనే ఉద్దేశంతో దానికి వెళ్ళకూడదని అనుకుని అసలు ఇంటీరియర్ని అలా ప్రొలాంగ్ చేసుకోవటమే తప్ప, కానీ నిజమైన క్వాలిటీ గురించి ఆలోచించే కస్టమర్స్ ఎవరు కూడా మిస్ అవ్వరు మా దగ్గర. ఇది కూడా మాకు చాలా సంతోషకరమైన విషయం. నేను ఇంటీరియర్ డిజైనింగ్ గురించి ఇచ్చినటువంటి అవగాహన మీరందరూ పూర్తిగా కాపోయినా కొంతైనా అర్థం చేసుకుని ఉంటారని, ఇంకా మీకు ఇందులో వచ్చేటువంటి డౌట్స్ అన్నీ తెలుసుకోవటానికి హైదరాబాద్లో మా షోరూంలో కానీ, ఇక్కడ విజయవాడలో మా ఆఫీసు అండ్ ఎక్స్పీరియన్స్ సెంటర్లో కానీ ఎప్పుడైనా సరే మీరు మమ్మల్ని సంప్రదిస్తే మా దగ్గర ఇంటీరియర్ తీసుకోవాలనే ఉద్దేశంతోనే కాకుండా మేము అవగాహన కల్పించడానికి సిద్ధంగా ఉంటాము. అంతేగాని మేము ఎడ్యుకేట్ చేసే ప్రతి చోట మాకు బిజినెస్ రావాలి అనే ఉద్దేశంతోనే చూపించడం ఉండదు. అలా మీరెవరైనా దయచేసి దాని గురించి ఇంకా విపులంగా తెలుసుకోవాలనుకుంటే కూడా మా ఆఫీసును సంప్రదిస్తే మేము ఎప్పుడూ సదా మీ సేవలో ఉండటానికి సంతోషపడుతూ ఉంటాము. అందరికీ ఇలా అర్థం చేసుకున్నందుకు నమస్కారం తెలియజేస్తున్నా.